నమస్తే అండి. బ్రోక్లీ బ్రకోలీ అంటారు, బ్రోక్లీ అంటారు. మీ అందరికీ తెలుసు కదా, చాలా కాస్ట్లీ వెజిటేబుల్. ఇది బాగానే వేసానండి, ఒక 3 బెడ్స్ వరకు వేసాను, కానీ ఫెయిల్ అయింది. కొన్ని ఏమో ఎవరో పీకేశారు. ఇది కొంచెం ఓపెన్ ఏరియా ఉంటుంది. కొన్నేమో రాలేదు, ఎక్కువ పెస్ట్ వచ్చేసింది, మేమే తీసేసాము. ఒక్కటి మాత్రం మొత్తం 4 ఉన్నాయి, వాటికి ఇంకా రెడీ అవ్వలేదండి. ఇది వేసి కూడా 5 months అయింది. ఇప్పటికీ లైట్ బ్రోక్లీ, అది కూడా ఫుల్ వెజ్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా తయారైంది. ఏంటో మరి ఎంత అందంగా ఉంచండి. మొత్తం ఇది ఇంకా రెడీ అవ్వదు, సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది. కొంచెం బ్రోక్లీ వచ్చింది, మనం ఇంట్లో యూజ్ చేద్దాం. అమ్మో, ఎంత స్ట్రాంగ్గా ఉంచండి. ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత హెల్దీగా ఉంది. ఒక బుక్కేలా లేదు, ఇలా ఎవరికైనా బుక్కెస్ లాగా ఇచ్చేయచ్చు. తీసుకెళ్ళి అంటే ఇక్కడ కట్ చేసేయాలి. దీని కింద ఏదైనా ఒక మంచి ఎక్కువ ఫ్రెండ్లీ బాస్కెట్ అరేంజ్ చేయాలి. ఇవి కూడా లీవ్స్ ఉపయోగపడతాయండి దీంట్లో, మనకి నేచురల్ పద్ధతిలో పండించిన వాటికి. ఇవి కూడా చట్నీ చేసుకోవచ్చు. మేము రెగ్యులర్గా ఈ చట్నీ చేసేస్తున్నాను ఇంట్లోని, చాలా బాగుంటుందండి చట్నీ. బ్రోకలీ ఆకులతో పచ్చడి 2-3 రకాల రెసిపీస్ ఉంటాయి. ఒకటి సలాడు, అంటే చిన్న చిన్న పీసెస్ చేసేసి ఎప్పుడైనా ఏదైనా ఇలాంటి ఆకు కూరగాయలు కానీ మనకి కొన్ని వెజిటేబుల్స్లో కింద దుంప కంటే పైన ఆకులో బలం ఎక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. బీట్రూట్ లీవ్స్ కూడా తింటారు చాలామంది. ముల్లంగి లీవ్స్ అంటే రాడిష్ లీవ్స్, ఇంకా క్యారెట్ లీవ్స్. మన దగ్గర దేశవాళీ క్యారెట్ ఉందండి పైన పొలంలో. క్యారెట్ లీవ్స్తో పచ్చడి, సలాడు చాలా బాగుంటుంది. ఇంకా వెజిటేబుల్ బిర్యానీలో కూడా ఇవన్నీ వేసుకుని చేసుకోవచ్చు. ఈ ఆకులతో పచ్చడి. బ్రోకలీ హెల్త్కి చాలా మంచిది కదా, సో అణువు ఉపయోగించుకోవాలండి ఏదైనా. సో దీంతో పాటు ఇవి ముల్లంగి పెద్దగా సేల్ అవ్వలేదు. ముల్లంగిలో ఎన్నో అద్భుతమైన మన పోషక విలువలు ఉంటాయి, కానీ మరి తెలియక వాడరో ఏమో మనకు తెలియదు, పెద్దగా తీసుకోరండి. ఇంకా అందుకని మేము ఎక్కువ ఇంట్లో ముల్లంగి చట్నీ చేస్తాను, చాలా బాగుంటుంది. ఆకులు అయితే అసలు ఎంత మంచిదో హెల్త్కి. కొంతమంది ఉంటారండి, 2-3 కస్టమర్స్, వాళ్ళకి అన్నీ తెలుసు ఇప్పుడు నేను చెప్పినవన్నీ. వాళ్ళ మటుకు మాత్రం అన్నీ సేల్ అవుతాయండి. కాకపోతే 2-3 వల్ల మొత్తం కంప్లీట్గా సేల్ చేయడం అనేది అవ్వదు కదా. సో ముల్లంగి ఆకులు తీసుకెళ్తారు వాళ్ళు, సలాడ్ కానీ చట్నీ కానీ వెజిటేబుల్ బిర్యానీలో యాడ్ చేయడం కానీ చేస్తుంటారంట, ఎంత బాగుంటుందో. సో కొన్ని ఆకులు సేల్ చేసాం, తర్వాత కొన్ని దుంపలు చేసాం, మిగిలిన అన్నీ సీడ్ చేసేసామండి. విపరీతంగా సీడు తయారైపోయింది. తర్వాత ఇంకా నూలుకోయలు అంటారు, కేల్ అంటే కేలుకు సంబంధించిన బ్రీడ్ అనమాట. కర్లీకేలు, నూలుకేలు, లెట్యూస్ అంటారు, లెటస్ అంటారు. బ్రోక్లీ, బాక్చాయ్, బేసిల్, ఇది కూడా బ్రోక్లీయే. సో క్యాబేజీ, క్యాలీఫ్లవరు, రెడ్ క్యాబేజీ, గ్రీన్ క్యాబేజీ, పర్పుల్ క్యాబేజీ, ఇవన్నీ కూడా ఒక బ్రీడ్కి సంబంధించినవి. ఇందులో నాకు కేల్ అంటే ఇష్టం, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ హెల్తీగా పెరగలేదు. మన రెడ్ సాయిల్లో, లూజ్గా ఉండే రెడ్ సాయిల్లో మంచి వింటర్ సీజన్లో పెరుగుతుంది. ఇది వేడి వచ్చేయడం వల్ల పెరగటం ఆగిపోయిందండి. మొన్న లాస్ట్ మంత్లో చాలా బాగుంది, తీసేసాము. ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఆకులు. లెటస్ ఎలాగా వాడతారో అలా శాండ్విచెస్లో, సలాడ్స్లో, బర్గర్, మనకి డొమినోస్లో బర్గర్ అమ్ముతారు కదా, అది తెలియని వాళ్ళు ఎవరు లేరులేండి, దాని గురించి చెప్పక్కర్లేదు. సో దాంట్లో ఈ లీవ్స్ పెడతారు, యాక్చువల్లీ లెటస్ పెడతారు. ఇది చాలా తక్కువ మంది పెడతారు, ఎందుకంటే చాలా కాస్ట్ ఉంటుంది. జనరల్గా హైదరాబాద్లో అమెజాన్లో, ఇంకా మన మెట్రో పెద్ద మార్కెట్ ఉంటుంది కదా, అట్లా మోర్, రత్నదీప్, చాలా పెద్ద సూపర్ మార్కెట్స్లో మాత్రమే ఇలాంటి నూలుకేల్, కర్లీకేల్, లెటస్ ఇలాంటివి దొరుకుతాయండి. అవి కూడా నా దగ్గర ఇట్లా ప్రకృతి సిద్ధంగా అద్భుతంగా నా చేత్తో పెంచి ఇవ్వాలనే కోరికతో వేశాను. కాకపోతే ఇది ఎవరికి అర్థం కాలేదు, ఎవరో 1-2 ఆర్డర్ పెడతారండి అంతే. మేము తినగా ఆ మిగతా 2-3కి ఇచ్చేదాన్ని. ఇది కూడా సీడ్ కోసం ఉంచాను. లెటస్ అయితే సీడ్ డెవలప్ అయిపోయింది, ముల్లంగి కూడా. ఇదైతే ఇంకా అవ్వలేదండి. ఇగో ఇట్లా ఆకులు, ఓన్లీ లీవ్స్ మాత్రం తింటారు. మంచి న్యూట్రిషన్ ఉంటుందండి దీంట్లోని. అసలు దొరకడమే చాలా అదృష్టం. మరి మన వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లో తెలియదు. నా గ్రూప్లో ఉండే 1500 మెంబర్స్కి కూడా దీని గురించి తెలియదు అంటే
ఏమో మరి వాళ్ళు ఆ గ్రూప్లో పెట్టినప్పుడు అది చూస్తారో లేదో. ఇది కూడా ఎంత బాగుంటుంది, ఇలా ఇలా తయారు చేసి మంచిగా పెద్ద పెద్ద, ఇది బాగా హెల్దీగా తయారైతే ఈ ఆకు ఇంత వెడల్పుని ఇంత పొడవు వచ్చి చాలా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇట్లా బొకేస్ తయారు చేసి కింద మనకి ఈత ఆకులతో కానీ తాటాకులతో కానీ ఒక మంచి ఎకో ఫ్రెండ్లీ తయారు చేసి ఇట్లా ఇవ్వాలండి ఎవరికైనా ఫంక్షన్స్కి, పార్టీస్కి. అంతేగాని ప్లాస్టిక్ పువ్వులతో కిందంతా ప్లాస్టిక్ పేపర్ని ర్యాప్ చేసి వాళ్ళకి ఎంతో కాస్ట్ పెట్టి కొనిచ్చి వాళ్ళు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి అలా కాకుండా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. పైగా మనం తయారు చేసినంత రీయూజ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్కి ఎటువంటి హాని కలగదు, ఇచ్చే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది, తీసుకున్న వాళ్ళకి కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఎందుకు ఆలోచించరండి? ఇలా లెట్టర్స్ కానీ నూలికేలు కానీ మన పొలాల్లో పెరట్లో ఇంట్లో ఈ చల్లగా కొంచెం నీడ ఉంటే సరిపోతుంది, ఇంట్లో కూడా వచ్చేస్తుంది, కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. సీడ్స్ ఆన్లైన్లో దొరుకుతాయి, నేను అలాగే తెప్పించాను. ఎంత బాగుంటుంది, ఇలా పచ్చి ఆకు తినేసేయచ్చు. ఎలా ఉంటుందంటే లెటస్ ఎలా అయితే తింటారో బన్లో పెట్టుకుని, బన్స్ ఉంటాయి కదా దాని మధ్యలో ఇంట్లో అంటే హెల్దీగా పిల్లలకి, మెక్డానల్డ్స్లో అట్లా అంతా కూడా కల్తీ కదండి, కెమికల్స్తో చేస్తారు కదా పంటలు అవన్నీ. బన్ను కూడా మనకి బ్రెడ్ బన్ను కూడా మైదాతో చేస్తారు. మనం ఆర్గానిక్ బ్రెడ్ ఇవన్నీ దొరుకుతాయి గోధుమతో. అట్లాంటి బన్స్ తెప్పించుకుని మనం ఇంట్లో ఇట్లాంటి తీసుకెళ్ళి పిల్లలకి స్నాక్ రూపంలో మాలాంటి వాళ్ళ దగ్గర, పండించిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి టమాటాసు, చెర్రీ టమాటాసు, నేను చూపించిన ఆ టమాటా స్లైసెస్, ఈ ఆకులు, అవి లెటస్ ఇవన్నీ మధ్యలో పెట్టి కొంచెం పన్నీరు, మన ఆవు పాలు పన్నీరు తురిమి, లేదంటే నాటు గుడ్లు కొంచెం దాన్ని మెల్ట్ చేసి పావి చేసి ఇవ్వచ్చండి. చాలా హెల్తీగా తింటారు. అన్నిటికీ బయటకు వెళ్ళిపోకర్లేదు, వాళ్ళకి నచ్చినట్టుగా ఇట్లా వెస్ట్రన్ ఫుడ్ కూడా తయారు చేసి ఇవ్వచ్చు. లెటస్ అంటారండి, లెట్యూస్ అని కూడా అంటారు. ఇవి కూడా ఇంగ్లీష్ వాళ్ళ ఐస్బర్గ్స్ అని కూడా అంటారు వీటిని. చాలా తక్కువ కూల్ ఉండే ప్లేస్లో పెరుగుతాయి. ఆరోగ్యానికి చాలా మంచిది, టేస్ట్ కూడా ఉంటుంది. మన బర్గర్లో వాటిలో వాడతారు కదా మధ్యలో. వీటితో ఇంట్లో సలాడ్స్, శాండ్విచెస్, పిజ్జా, బర్గర్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఇది కూడా సేల్ చేయడం కష్టమైందండి, దీనికి చాలా పెస్ట్ వస్తుంది. మనకి బయట దొరికే మార్కెట్లో ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉండడం కోసం కెమికల్స్ స్ప్రే చేస్తారు మార్కెట్కి వచ్చిన తర్వాత. ఎందుకంటే మనం పీకిన తర్వాత ఒక 12 గంటలు ఆ తర్వాత ఫ్రెష్నెస్ ఉండదు. సో అట్లా ప్రిజర్వేటివ్ చేసి కెమికల్ స్ప్రే చేసి పెంచి తీసుకోకూడదండి. ఇట్లా నేను న్యాచురల్గా ఇవి కూడా ట్రై చేశాను, అందరికీ అందుబాటులో అన్ని రకాల కూరగాయలు ఉండాలని. కానీ చాలా తక్కువ మంది తీసుకుంటారు. నేను ఇంట్లో ఫుల్గా వాడతాను, నాకు యూజ్ అవగా మిగిలిని సేల్ చేసేదాన్ని. దీనికి సీడ్ కోసం వదిలేసామండి, సీడ్ వస్తుంది, ఇంకా చాలా కాస్ట్ ఉంటుంది సీడ్. నేను ఆన్లైన్లో తెప్పించాను. ఎంత బాగుంది చూడండి, మంచి లెమన్ ఎల్లో, దీనికి ఫుల్ తుమ్మెదలు అయ్యో ఎగురుతున్నాయి చూడండి, గమనించండి. తేనెటీగలు, తూనీగలు ఇవన్నీ చాలా అట్రాక్ట్ అవుతాయి, ఎందుకంటే మంచి బ్యూటిఫుల్ కలరు. ఇవి కొంచెం ఎండిన తర్వాత సీడ్ కింద తయారవుతుంది. సో ఇక్కడ సీడ్ రాలేదు, ఒకటి తీస్తానండి. ఇది అసలు మనకి తినవలసింది. ఇప్పుడు సమయం అయిపోయింది, జనరల్గా అక్టోబర్ ఎండింగ్లో పెడతాం మనం ఇది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, అంతేనండి. ఫిబ్రవరి 15 కల్లా విత్తనం వచ్చేస్తుంది అనమాట, అంటే దీని టైం అయిపోతుంది. ఇది ఇంకా రాలేదు సీడు, ఇది తినొచ్చు, బాగుంది చూడండి చాలా. ఇది కూడా బుక్కే, ఇది ఒక డార్క్ గ్రీను, ఇది లైట్ గ్రీన్. ఇవి ఆకులు తింటారు, ఇలా బ్రెడ్ మధ్యలో పెట్టుకుని ఎక్సలెంట్గా ఉంటుందండి. మన చెర్రీ టమాటా ఇంకా నేచురల్ ఆర్గానిక్ షుగర్ వేసుకుని జామ్ తయారు చేసి ఆ బ్రెడ్కి అప్లై చేసి ఈ లెటస్ ఆకులు ఒక 4-5 పెట్టుకుని దానిపైన క్యారెట్ స్లైసెస్ కానీ ఆనియన్ స్లైసెస్ కానీ పెట్టుకుని ఫుల్ శాండ్విచ్, ఫుల్ ఒక బర్గర్ ఇలా తయారు చేసుకొని మన ఇంట్లోనే హెల్దీగా పిల్లలకి పెట్టుకోవచ్చు. మనం బాక్స్లో కూడా పెట్టవచ్చు వాళ్ళ స్కూల్కి, స్కూల్స్కి. ఇంకా మరి ఎందుకో చాలామంది ఉన్నారండి గ్రూప్లో,
ఎందుకు తీసుకోరో తెలియదు. వాళ్ళకి ఈ ఫుడ్ ఉందని తెలీదా, లేదంటే ఇంట్లో చేయడం టైం సరిపోదనా, ఎందుకులే బయటికి వెళ్తే ఎన్ని ఇస్తారనా తెలీదండి. లెట్యూస్ అండ్ నూల్కేల్ ఇది చాలా పసిరిగా ఉంది. కంపల్సరీ దీనికి కాంబినేషన్ ఉండాలండి. ఉత్త ఆకులు తినడం కష్టం, అందుకంటే లేట్ అయ్యింది. అదే ఆ టైంలో అయితే చాలా స్వీట్ బాగుంటుంది. లేట్ అవ్వడం వల్ల ఆ చేదు వచ్చేసింది. అంటే ఇంకా విత్తనం అంటే పంట అయిపోయే టైం కాబట్టి ఫ్రెష్గా ఉండే అంత టేస్ట్ ఇప్పుడు ఉండదు.